కన్నవారు దూరమైన బాలికలను అక్కున చేర్చుకుంటారు. సంఘంలో నిరాదరణ గురైన అమ్మాయిలను చేరదీస్తారు. విధి వంచితులకు సర్వం వారే అయి ఆశ్రయం కల్పిస్తారు. కోరుకున్న చదువు చెప్పించి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేంత వరకు వెన్నంటి ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత సంప్రదాయబద్దంగా పెళ్లి చేసే బాధ్యతను భుజానికెత్తుకుంటారు. 25 ఏళ్లుగా నిస్వార్థంగా బాలికల సేవకే పునరంకితమైన స్వచ్ఛంద సంస్థపై కథనం. హైదరాబాద్లో 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన వైదేహి ఆశ్రమం అనాథల సేవకు అసలైన చిరునామాగా మారింది. అనాథ అమ్మాయిలను చేరదీసి వారికి ఉన్నత చదువులు చెప్పించడమే కాదు, మంచి సంబంధాలు తెచ్చి మరీ పెళ్లిళ్లు జరిపిస్తుంది. తల్లిదండ్రులు లేరన్న లోటు వారిలో కలగకుండా సమయానుకూలంగా వారి అభ్యున్నతికి చేయూతనందిస్తోంది. ప్రయోజకులుగా తీర్చిదిద్దేంత వరకు అనుక్షణం వారి బంగారు భవిత కోసం కన్నవారి కంటే మిన్నగా పరితపిస్తారు ఆశ్రమ నిర్వాహకులు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ముగ్గురితో మొదలైన వైదేహి ఆశ్రమంలో ప్రస్తుతం 104 మంది అనాథ బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. ఇన్నేళ్ల వారి సేవా యజ్ఞం ఫలితంగా 2 అమ్మాయిలు ఎంటెక్, మరో 2 ఇంజనీరింగ్, మరొకరు MBA పాలిటెక్నిక్ పూర్తి చేశారు. మరికొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. చదువేదైనా ఉద్యోగాలు చేస్తున్నా సరే ఇక్కడున్న అందరిది ఒకే కుటుంబం. అమ్మా నాన్న, అక్క చెల్లి, మామయ్యలు, తాతయ్యలు, ఇలా వీరందరిది వసుధైక కుటుంబం. నేను 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయారు. తర్వాతకి మా నాన్న కూడా నా 9 సంవత్సరాలు వచ్చినాక చనిపోయారు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎలా ఉంటుందో, ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆప్యాయతంగా అమ్మ నాన్న లెక్క మంచిగా ఇక్కడ తాతయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరు చాలా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. నేను చిన్న వయసులోనే 6 ఏళ్ళప్పుడు వచ్చాను. అంటే ఒక ఫ్యామిలీని ఎంత బాధ్యతగా ఒక పేరెంట్స్ చూసుకుంటారో అంతకంటే ఎక్కువ ఇక్కడ చూసుకుంటారు. ఇది చాలా బాగా నచ్చింది మాకు. ఇంకా ఇక్కడ మ్యారేజెస్ చేసినా కూడా తర్వాత కూడా వాళ్ళ బాధ్యత పట్టించుకోవడం అంటే కొంతమంది కుటుంబాలు పట్టించుకోవు, కానీ ఇక్కడ ఆ బాధ్యత కూడా ఉందంటే చాలా గర్వపడాలి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒక్కటన్ను లోటు లేదు. ఇక్కడ అంతా మంచిగా ఉంది, అందరూ కలిసిమెలిసి ఉంటారు. నేను పెద్ద అయిన తర్వాత డాక్టర్ కావాలనుకుంటున్నాను. నాలాంటి పేదవాళ్ళకి ఫ్రీగానే వైద్యం చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఆశ్రమ కార్యక్రమాలన్నీ సేవా భారతిలో భాగం. అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించే కార్యక్రమాల్లో ఇది ఒకటి. 1993 నుంచి ఎందరో విధి వంచితులకు ఆలంబనగా నిలిచింది. అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత చూసుకునేందుకు స్వచ్ఛందంగా ఇక్కడ కొందరు వార్డెన్లుగా పనిచేస్తున్నారు. వారి చదువు, ఆలనా పాలన, ఆటపాట, భజన, యోగా, భోజనం తదితర కార్యక్రమాలన్నీ మాతాజీలుగా పేర్కొనే వార్డెన్లు చూసుకుంటారు. ఇద్దరు అమ్మాయిల్ని తీసుకొని చిన్నపిల్లలప్పుడు నేను వచ్చా. అమ్మలా ఆదరించే ఆశ్రమం దొరికింది నాకు. ఆ పిల్లలకు సేవ చేయాలని నేను వచ్చా. నా పిల్లల్ని మర్చిపోయా. ఈ 42 సంవత్సరాలు కూడా నేను ఇలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నానని నేను ఇప్పటికి కూడా బాధపడుతున్నాను. ఇంతమంది పిల్లల మధ్య సర్వీస్ చేయటం అనేది చాలా
సంతోషదాయకం. పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు అన్ని విషయాలు ఆరా తీస్తారు. అబ్బాయి కుటుంబ వివరాలను లోతుగా అధ్యయనం చేసి మరీ వివాహం జరిపిస్తారు. దాతల సాయంతో ఏ లోటు లేకుండా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసి అత్తింటికి పంపిస్తారు. ఇప్పటి వరకు 24 మంది యువతులకు కళ్యాణం జరిపించారు. నేను 5 years ఉన్నప్పుడు ఇక్కడ ఆశ్రమానికి వచ్చాను. ఎంటెక్ వరకు ఇక్కడే చదువుకున్నాను. రీసెంట్గా June 11th మ్యారేజ్ అయింది. ఇక్కడే ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో అంత మంచి ఫ్యామిలీని ఇచ్చి నాకు మ్యారేజ్ చేశారు. ఇప్పుడు అక్కడ కూడా హ్యాపీగానే ఉన్నాను, ఏ ప్రాబ్లం లేదు. అసలు పేరెంట్స్ అని అడిగింది వెంటనే ఇస్తారో లేదో కానీ ఇక్కడైతే మాత్రం అడగకుండానే ఇస్తారు. దాతల సాయంతో అందరికీ కోరుకున్న చదువు చెప్పిస్తున్నారు. పుట్టిన ఆడపిల్ల భారం అనుకునే వారు ఎవరైనా తమకు అప్పగించాలని నిర్వాహకులు చెబుతున్నారు. నేను సమాజానికి ఒక్కటే అభ్యర్థన చేస్తున్నాను. కడుపులో ఉండే పిల్లల్ని చంపేస్తున్నారు, పుట్టిన దాకా చెత్త కుప్పల్లో వారేస్తున్నారు, పెరిగినాక రోడ్ల మీద ఇడిచేస్తున్నారు. ఈ పరిస్థితి ఆడపిల్లకి రాకూడదు. అటువంటి వాళ్ళకి వైదేహి ఆశ్రమం ఒకటి ఉంది, ఇక్కడికి పంపండి పిల్లల్ని. ఒక్క ఫోన్ చేయండి, మేము వచ్చి తీసుకుంటాం. అంతేగాని ఆడపిల్లల్ని చంపద్దు. తెలుగు రాష్ట్రాలతో పాటు నేపాల్కు చెందిన అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు.